దర్శిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే శివప్రసాద్ ఇంటి ముందు కూడా ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఈ నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నాడు ఏంటనేది కూడా ఒకసారి శివప్రసాద్ గారితో మాట్లాడుతూ ఎమ్మెల్యేతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎందుకు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో దర్శి ఎస్ఐ మురళి గారు కావాలని వైఎస్ఆర్సీపీ నాయకులు వేధించడం, మొన్న వినాయకుడు ఉత్సవాల్లో కూడా చలవేంద్ర అనే ఊర్లో కావాలని మహిళలందరూ అరాచకంగా కొట్టి తిట్టి ఇల్లు పగలగొట్టి స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధం చేశాడు. నిన్న బొట్లపాలెం ఘటనలో ఒక అతను కావాలని కేసు వద్దన్నా కూడా వాళ్ళు కావాలని కేసు తీసుకొచ్చేసి పెట్టి కావాలని చెప్పి అంజిరెడ్డి అనే వ్యక్తిని, అతను నా బండి అడ్డుకున్నా కూడా, సుబ్బారెడ్డి అనే వ్యక్తి నా బండికి అడ్డుకున్నా, నేను కంప్లైంట్ ఇచ్చినా ఆ కంప్లైంట్ తీసుకోకుండా అంజిరెడ్డి అనే వ్యక్తిని కావాలని నిర్బంధం చేసి రాత్రి మొత్తం కొడుతూ అతను కావాలని అతని మీద 307 పెట్టేసి ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఈ మురళి అనే వ్యక్తి దానికి సపోర్ట్గా సిఐ గారు ఉన్నంత వరకు ఈ దర్శిలో ఎప్పుడు ప్రజాస్వామ్యం ఏమేమి జరగదు, వాళ్ళంతా కావాలని అల్లర్లు సృష్టిస్తున్నారు. మేము శాంతియుతంగా పోరాడుతున్నాము. ఈ గవర్నమెంట్లో ఈ ఎస్ఐలంత వరకు కావాలని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎస్పీ గారు, డీజీపీ గారు ఇతని మీద ఎంక్వైరీ చేసి అతని మీద ఎమ్మడే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. శాంతియుతంగా ఉన్నటువంటి దర్శిలో ఇలాంటి గొడవలు మీరు ఎలా చూస్తారు, ఏంటి? ఎప్పుడు దర్శి ప్రశాంతంగా ఉండేది. ఈ దర్శి ప్రశాంత వాతావరణం కావాలని వాళ్ళ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఎంతవరకు వైసీపీ వాళ్ళని కొడితే నెక్స్ట్ ఈ పార్టీ ఉండదు, వాళ్ళని కావాలని ఇబ్బంది పెడదామని చెప్పేసి వాళ్ళు పోలీసు వ్యవస్థను వాడుకొని పోలీసు వ్యవస్థ ద్వారా కేసులు పూర్తిగా టీడీపీ వైసీపీని నిర్వీర్యం చేయాలని చెప్పి చేస్తున్నారు. దయచేసి ఇప్పుడైనా మానుకొని ప్రశాంతంగా అది రక్షక బొట్లు ఉండేవాళ్ళు ప్రజలకు సేవ చేసుకోవడం కోసం రక్షణ కల్పించేవాళ్ళు, రక్షణ కల్పించకుండా వాళ్ళే ఇబ్బంది పెడతారంటే ఈ విధంగా దర్శి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా దర్శి ఎస్ఐ ఏ విధంగా చేస్తారని మీరు దయచేసి గుర్తించండి. ఎంబడే ఎస్పీ గారు కూడా అతని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఫర్దర్ స్టెప్ మీరు ఎలా ఉండబోతుంది ఏంటి? ఇవన్నీ సాయంత్రం ఎస్పీ గారిని అపాయింట్మెంట్ అడిగి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం, డీజీపీ గారి దృష్టికి వెళ్తాం, మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ విధంగా దర్శిలో అరాచకం జరుగుతుంది, మనం కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి జగన్మోహన్ గారు తీసుకెళ్లి అవసరమైతే రిప్రజెంటేషన్ చెప్పేసి అవసరమైతే మేము కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. సో ఇది మొత్తానికైతే ప్రకాశం జిల్లా దర్శిలో ఇక్కడ పోలీసులు ఇటు వైసీపీ నేతలను, కార్యకర్తలను ఇటు వేధిస్తున్నారని కూడా అయితే ఇక్కడ ఎమ్మెల్యే శివప్రసాద్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఎస్ఐపై కూడా అనేక ఆరోపణలు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, దర్శి నుంచి. For more videos like this, subscribe Big TV channel.